మొట్టమొదటిసారి జైలుకి వెళ్ళినటువంటి వైసీపీ నాయకుడు నటుడు పోసాని కృష్ణమురళికి జైల్లో దెబ్బలు పట్టాయా? ఒక్క దెబ్బతోనే జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిట్టడం మొదలుపెట్టాడా? జైల్లో ఉన్నటువంటి తోటి ఖైదీలు కూడా విస్తుపోయే విధంగా పోసాని కృష్ణమురళి విచిత్ర ప్రవర్తన ఉన్నదా? అసలు ఇంతకీ జైల్లో పోసాని ఏం చేస్తున్నాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి ఎంత పోరంభోకు భాష మాట్లాడాడో మనందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ముందే నోటీస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి అని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ తప్పు చేయనటువంటి వ్యక్తుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తుంటే ఏ రోజన్నా మీ నోట్లలోంచి ప్రజాస్వామ్యం విలువలు ఇటువంటి మాటలు వచ్చాయో ఎప్పుడైనా? సరే, ఇవన్నీ పక్కన పెడితే పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తల్లిని, కుమార్తెల్ని, భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంతటితో ఆగాడా? చంద్రబాబు నాయుడు గారిని అలాగే మాట్లాడాడు, భువనేశ్వర్ గారిని అలాగే మాట్లాడాడు, లోకేష్ అన్నని అలాగే మాట్లాడాడు. సిగ్గులేనటువంటి వ్యక్తి. ఏదైనా ఉంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాలి, అవినీతి మీద విమర్శలు ఉంటే అవి చేయాలి, లేదా విధానాల పరమైనటువంటి విమర్శలు చేయాలి. ఇవన్నీ గాలి కుదిలేసినటువంటి ఈ పోసాని కృష్ణమురళి ఇవాళ జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు. అయినాయుతంలో మార్పు రాలా, అయినాయుతంలో సిగ్గు రాలా. అరెస్ట్ అయిన తర్వాత కూడా ఏమి అంత చూస్తా, లక్షల మంది నా కోసం రోడ్ల మీదకి వస్తారు, కర్నూలులో నా అరెస్టును అడ్డుకుంటారు అంట. మరి నువ్వేమన్నా అవినాష్ రెడ్డి అంటరా? అంటే అవినాష్ రెడ్డి తోపని కాదు. అవినాష్ రెడ్డి జైలుకు పోతే జగన్మోహన్ రెడ్డి పోవాల్సి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా రోజు వేల మందిని మోహరించి శాంతి భద్రతల సమస్య సృష్టించి అవినాష్ రెడ్డి అరెస్ట్ నుంచి కాపాడాడు. ఎందుకంటే తాను కూడా జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి. అయినా అవినాష్ రెడ్డికి ఇచ్చిన ప్రయారిటీ నీకెందుకు ఇస్తాడా ఆ పోసాని కృష్ణమురళి? అయినా మీరు అందరికీ అర్థం కానిటువంటి ఒక విషయం, ఒక సంచలనమైనటువంటి అంశం నేను ఇప్పుడు చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఒకే లాయర్ని అన్ని చోట్లకు పంపిస్తున్నాడు. అతను ఎవరై అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. కొల జాగిలం ఇతను. ఎందుకంటే ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉండదు, మ్యాటర్ ఉండదు. అసలు ఆడికి పోయేది వాళ్ళని బయటకు విడిపించడానికి కాదు, వాళ్ళని లోపల మింగించడానికి అన్నట్టుగా ఉంటుంది ఇతని ప్రవర్తన, ఇతని భాష. ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి హే ఫైర్ 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 అంటాడు. ఏముంటుందిరా ఫైర్? నాకు అర్థం కదా. ఇంతమంది జైలుకు పోతే ఒక్కడన్నా రిమాండ్ రిజెక్ట్ చేయించావా? లేదా ఒక్కడికన్నా తొందరగా బెయిల్ తెప్పించగలిగావా? అప్పుడు కదా నీలో ఫైర్ ఉంది, నీలో విషయం ఉంది, నీలో మ్యాటర్ ఉంది. నువ్వు పెద్ద ఇలకతమ్మ పులి అని అనుకోవాలంటే జనం నువ్వు నిరూపించుకోవాలి కదా. మీడియా ముందుకు వచ్చి ఫైర్ 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 స్టార్ లాగా నటించేస్తే, అంటే ఏదేదో చేసేస్తే అక్కడ వాళ్ళకి బెయిల్లు రావు, రిమాండ్లు రిజెక్ట్ అవ్వు అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి తెలియకేం కాదు. కావాలనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ జైల్లో ఉంటే ఆ పార్టీకి కాస్త తీసుకో మైలేజ్ వస్తుంది కాబట్టి. పైగా జగన్మోహన్ రెడ్డి వింత ప్రవర్తన మీ అందరికీ తెలుసు కదా. సాధారణంగా బయటికి రాడు, ఎవడో ఒకటి జైలుకు పోవాలా, ఎవడో ఒకటి సావాలా. అయితే ఓదార్పు పేరిట లేకపోతే జైలు పరామర్శల పేరిట ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటాడు. అందుకే అప్పుడప్పుడు ఒక్కొక్కరు జైలుకు పోతా ఉంటే ఇతగాడు జైలు దాకా వచ్చి పరామర్శిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి అక్కడ కొన్ని డ్రామా సీన్లు మొన్న ఆ చిన్న పిల్లని అడ్డం పెట్టుకొని చేశారు. పాపం ఆ పిల్లకేం సంబంధం లేదు, ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి పని అది. ఆ రకంగా చేపిస్తూ ఉంటాడు కదా. అంటే వాళ్ళు జైలుకు పోతేనే మంచిదే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత, జైలుకి వెళ్ళిన తర్వాత ఇతను అక్కడ సకల సౌకర్యాలు కోరుతున్నాడంట. అతను ఏసీ అడుగుతాడంట. నువ్వెవడు రా పోసాని కృష్ణమురళి ఏసీ పెట్టడానికి? ఆ రోజుల్లో నువ్వు కూర్చున్నటువంటి కారు కొత్తలన్నీ మర్చిపోయావట పోసాని కృష్ణమురళి. నువ్వు వెళ్ళినటువంటి కేసు ఎటువంటి కేసు? పచ్చిబూతులు, బండబూతులు, ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అవమానించినటువంటి కేసు పోసాని కృష్ణమురళి. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఎవరైనా వైసీపీ వాళ్ళు మితిమీరితే వాళ్ళ భాషలో వాళ్ళకి సమాధానం చెప్పారేమో కానీ ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఎవరు మాట్లాడడం కూడా. అయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి లోపల నాకు ఈ ఫుడ్ వద్దు, బయట నుంచి కావాలంటాడు. అంటే ఇన్నింటే ఇది నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటాడంట. నీకు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఇన్ని ఎందుకు చేయాలా? ఈ విధానంలోకి ఎందుకు పోవాలా? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కూడా చేయాలా? తాడేపల్లి నుంచి వచ్చేటువంటి పెడిగ్రీ కోసం నువ్వు ఎందుకు మురిగొండాలి? ఆ రోజు భారతిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇచ్చేటువంటి స్క్రిప్ట్ నువ్వు చదవాల్సినటువంటి అవసరం, అగత్యం ఎందుకు వచ్చింది నీకు? ఆ రోజు అమరావతి ప్రాంత రైతుల్ని, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడేవు నువ్వు. అదేవిధంగా సిగ్గు లేకుండా కమ్మ సామాజిక వర్గం మీద విమర్శలు చేసేవు నువ్వు. నీలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్నో కారుకోతలు, తప్పుడు పనులు చేయించాడు పోసాని కృష్ణమురళి. ఇవాళ జైల్లో ఇతను మితిమీరిపోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి జైలర్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అయ్యా నువ్వు కోర్టు నుంచి ఆదేశాలు వస్తే తప్ప నువ్వేమి ఇక్కడ ప్రత్యేకం కాదు, నువ్వు కూడా ఒక సాధారణటువంటి ఖైదీ అనేది గుర్తుపెట్టుకో, నీ కోరికలన్నీ కూడా మేము తీర్చం, ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అల్లరి చేస్తే 4 తగిలించాల్సి వస్తుంది కూడా కంట్రోల్ చేయడానికి అని చెప్పడం. దాంతోపాటు జైల్లో ఉన్నటువంటి మిగిలిన ఖైదీలతో పోలిస్తే ఇతనేదో వీవీఐపీ లాగా, ఇక ఆడికి పోయిన తర్వాత వీవీఐపీ ఏముంటుంది? నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు నీలాగా కాదు,
నువ్వు ఇంతమందికి తెలిసి ఇంత సెలబ్రిటీగా ఉండి నువ్వు తప్పుడు కొత్తలు కూసి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తివి. జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇతనేం సెలబ్రిటీగా చూడరు, ఒక చులకనగానే చూస్తారు, ఒరే పనికి మళ్ళీ వచ్చాడు రా అని. కాబట్టి ఇతను ఆ వాళ్ళలో ఏదో స్పెషల్ అనుకుంటూ నాకు స్పెషల్గా అన్నీ కావాలంటాడంటే ఆయన నుంచి వస్తే అన్నీ రావు పోసాని కృష్ణమురళి, అది గుర్తుపెట్టుకుని. ఈరోజు నీతులు మాట్లాడేటువంటి నువ్వు మీ పార్టీ వాళ్ళు రాజకీయాలు వదిలేసే అన్నావు కదా, మళ్ళీ మొత్తం మా పార్టీ వైసీపీ అని ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు సీన్లోకి? మళ్ళీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లాయర్ ఎందుకు వచ్చాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరామర్శకు ఎందుకు వస్తున్నారు అంటే రాజకీయాల నుంచి పారిపోయింది కేవలం కేసుల భయంతో అరెస్టు చేస్తారనే అన్నమాట.